బట్ సినిమాలో నరుకుడు కాదు, నిజంగా రక్తపాతమే జరిగింది అన్నమాట క్లైమాక్స్ అంతా కూడా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రక్తపాతం లేదు సినిమాలో. సినిమా అంతా ఏంటంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కానీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా. బట్ ఇందులో ఏంటంటే నాన్న హైలైట్ చూపించారు, నాన్ననే వేరే తరం చూపించారు అంతే. ఒక సాఫ్ట్ బాయ్ కన్నా రక్తపాతం చూపించాడు. బట్ క్లైమాక్స్ 40 నిమిషాలు మాత్రం అవెంజర్స్ టైప్లో బేవచ్చమైన రచ్చ చేస్తాడు అనమాట. బట్ ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఎత్తు అయితే లాస్ట్ 40 నిమిషాలు ఒక ఎత్తులా ఉందన్న. ఓకే సినిమా అంతే, జస్ట్ నాని కోసం అయితే కొత్త అవతారం వచ్చి చూడొచ్చు సినిమా కోసం. కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. బట్ శైలేష్ గారు ఇంకా సస్పెన్స్ సీన్స్ కావచ్చు, కథ కానీ ఇంకా గ్రిప్పింగ్ రాసుకుంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతున్నాను. బట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే నేను లేదు సినిమా, ఏదో ఉందంతే. బట్ స్టాల్ నమ్సవాడి విశేషం కొంచెం గెస్ట్ రోల్స్ అంటే అవెంజర్స్ టైప్లో ఉంది. ప్రతి ఒక పక్క నుంచి ఫైట్ చేయడం అనేది ఒక యాక్షన్ పార్ట్ అని లాస్ట్ 40 నిమిషాలు ఒక 150 మందిని చంపడం అనేది చాలా కొత్తగా అనిపించింది. కొత్త రకమైన మర్డర్స్ చూపించారన్నమాట. నాకైతే ఓకే అనిపించింది, జస్ట్ ఓకే సినిమా. బట్ నాని గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే చెప్పారో ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాదన్న, ఏంటంటే ఏదో 1, 2 హిట్ అయింది కాబట్టి పార్ట్ 3 తీయాలని చెప్పి తీసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఓకే చూసినంత బాగా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మరీ ఒకే దుక్కున్నట్టు సినిమా. దానివల్ల అంటే కొంచెం డిసప్పాయింట్ అన్న విషయం అయితే తెలుస్తుంది. బట్ లేదన్న టైర్ 1 టైర్ ఏమీ లేదన్న. నన్ను అడిగితే పార్ట్ 1 పార్ట్ 2 బెటర్ సినిమా దీనికన్నా పోలిస్తే. అలా ఫ్యాన్స్ ఎన్నైనా పెట్టుకుంటారన్న, మాకు అదర్ ఫ్యాన్స్కి అయితే జస్ట్ ఒక యావరేజ్ మూవీ అంతే సినిమా. ఆ బీజిఎం వల్ల ఇంకా ఫైట్స్లో కూడా ఇంకా ఎనర్జీ వచ్చింది. ఇంకా నాని నరుకుడు అయితే మాత్రం లాస్ట్ 40 నిమిషాలు మాత్రం ఓచుకోతే కాతేరం ఫైట్ మొత్తం అన్ని ఫైట్లు వచ్చేస్తే నిజంగా చాలా రక్తపాతం చూపించారు. కిల్లు ఒక హాలీవుడ్ సినిమాలు ఉంటాయి కదా రక్తపాతం సినిమాలు, ఆ సినిమాలో కనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే నాని మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ చూస్తారు కదా, సినిమా అయితే ఒక హిట్గా చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్ల వర్షం ఇలాంటిది అయితే నేను చెప్పలేనన్నాను. ఏదన్నా సినిమా బూతులు ఒక 2-3 బూతులు అంటే అలాంటి చాలా యానిమేల్లో చాలా ఉంటాయి అలాంటివంటి. సో ఓవరాల్గా చూసుకుంటే హిట్ 3 సినిమా ఓకే. నాకు నాని కెరియర్కి కొత్త అవుతారు అన్నమాట. థ్యాంక్ ఇది మూవీ నేను ఆడిపట్లో ఇచ్చి నాని మూవీ వేరే లెవెల్ బ్లాక్ బాస్టర్ మూవీ. యాక్టింగ్ అయితే ఊచుకోత మైండ్ బ్లోయింగ్. పోలీస్ ఆఫీసర్ ఎలా అనిపించింది? పావు చచ్చిపోయినప్పుడు పావును పుట్టుకోవాలి, తోకను పుట్టాలంటే చూపించాడు. నిన్ను అటు పిలవాలా, సర్కారం పిలవాలా? జనంలో ఉన్నప్పుడు అర్జున్, మృతులు ఉన్నప్పుడు సర్కార్. నాని ఏంది బ్రో సినిమా? నువ్వు సినిమా హిట్ తీసుకొచ్చావు కానీ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. మైండ్ బ్లోయింగ్ సినిమా చూడాలి బ్రో. పిచ్చెక్కిపోయింది బ్రో సినిమా, పిచ్చంటే పిచ్చి. ఏంది బ్రో యానిమల్ కంటే ట్రిపుల్ కాదు ఆల్మోస్ట్. ఏంది బ్రో యానిమల్ ఎందుకు పనిచేయదు? ఈ సినిమా ముందర ఎందుకు పనిచేయదు? యానిమల్ అయితే ఎట్లుంది బ్రో? కత్తులు తీసుకురావాలి బ్రో, కత్తులు పెద్ద రాడ్లు మనోడు నాని బ్రో. ఏంది బ్రో దసరా తర్వాత అక్కడున్న కత్తులు ఇక్కడ లేవు. ఆల్మోస్ట్ ఎన్ని కత్తులు బ్రో, కానీ నడుకుంటే పిచ్చోళ్ళైపోయాడు బ్రో, పిచ్చోళ్ళైపోయాడు బ్రో. ఏంది బ్రో సినిమా హిట్, సూపర్ హిట్. నాని అన్న సూపర్ హిట్. సినిమా అయితే అద్దరిపోయింది. లేదు బ్రో, అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కానీ క్లైమాక్స్ అయితే డైరెక్టర్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి యాక్చువల్గా మంచిగా వస్తుంది. హీరో అయితే యాక్టింగ్ అయితే ఇక నెక్స్ట్ ఎవర్. ఇక క్లైమాక్స్లో వచ్చేసి యాడ్ చేసి వస్తారు. మూవీ చూశాను, చాలా బాగుంది. ఇప్పుడే హిట్ సినిమా చూసినాను, హిట్ 3 మామూలుగా లేదు సినిమా. మైండ్ బ్లోయింగ్. అది క్లైమాక్స్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్. యాక్షన్ ఫైట్ మాత్రం సూపర్ తీసినాడు. ఈ నాని సార్కి ఇది మరి ఒక హిట్ అని సినిమా అనుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ సినిమా అయితే. సినిమాలో ఫైటింగ్ సీన్ చాలా బాగున్నాయి. అని హీరో యాక్టింగ్. హిట్ 4 కూడా వస్తుంది, మామూలుగా ఉంటుంది 4. హిట్ 4లో
హిట్ 4లో హీరో ఎవరో కన్ఫర్మ్ అయింది, కార్తిక్ చెప్పిండు. కార్తిక్ వస్తున్నాడు, మన తమిళ యాక్టర్ కార్తిక్. సూపర్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే బ్లడ్ బాత్ చేయించారన్న సినిమాలో. సో కంప్లీట్గా బ్లడ్ అసలు లాస్ట్ 30 minutes మరీ వైలెంట్గా ఉంది సినిమా. యానిమల్ అయితే మనకి లాస్ట్ ఒక 5 minutes ఉంటుంది, ఇక్కడ మాత్రం లాస్ట్ 30 minutes ఉంటుంది. అంత లెవెల్లో అసలు మొత్తం బ్లడ్ అసలు నింపేశారు స్క్రీన్ని. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది హీరో క్యారెక్టరైజేషన్ గురించి. తన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం 1 man షో అయితే చేశాడు. అండ్ హీరో యాక్టింగ్ వరకు చాలా బాగుంది. కానీ మనం ఏదైతే హిట్ 1 హిట్ 2ని ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవర్ ఉంటుందని చెప్పారు. సో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఆ సర్వైవర్ తెలియదు వల్ల ఫ్లాట్ అనిపించింది. ఓన్లీ యాక్షన్ బ్లాక్స్ ఒకటి బాగున్నాయి తప్ప సెకండ్ హాఫ్లో అంత స్టోరీ ఏం లేదు. ఇప్పుడే తెలిసింది ఈ సినిమాలో కత్తి ఇచ్చారు. కత్తి కాదు, రంపం ఇస్తే కోసుకొని వెళ్ళిపోతాడేమో నాని. యాక్చువల్ మా మ్యాట్నికల్లో 4th వేసేయండి రా బాబు, నేను ఇక్కడే ఉంటే 4th చూసి వెళ్తా. నాకు అసలు ఇంటికి వెళ్ళాలని లేదు, 4th చూసే వెళ్తా. 4th వేసే వరకు ఇక్కడే నిరసన ప్రొటెస్ట్ చేస్తాను నేనైతే. 4th తొందరగా తీయాలి. అసలు ఇది యాక్షన్ మామూలు లేదన్న. రక్త చరిత్ర 2 అన్నారు కదా, రక్త చరిత్ర 3 అని పేరు పెట్టండి దీనికి. అసలు హిట్ కాదు, రక్త చరిత్ర 3 అని పెట్టి మొత్తం కస నరుక్కుంటూ పోయేది. బట్లే ఇందులో 18 years అని చెప్పారు కదా, 28 years వరకు మూవీ చూడొద్దు. పెళ్లి కాని వాళ్ళు అస్సలు చూడొద్దు అనమాట. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా కాదు, ఫ్యామిలీతో తీసుకొచ్చి చూడొద్దు. పెళ్లి కాని వాళ్ళు సినిమా చూడొద్దు. 4 అన్న. నాని మోసం చేశాడు భయ్య. అందరూ న్యాచురల్ స్టార్ క్లాస్ అనుకున్నారు, కానీ ఈ సినిమాలో వైల్డ్గా ఊరమాస్గా సైకోలతో ఎలా ఉండాలి, సైకో మధ్యలో మనం ఎలా బతకాలి అన్న మోటాని డైరెక్టర్ కైలాష్ కూడా ఒక మంచి ఫాస్ట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధానంగా 1, 2లో చూపించిన దానికి ఈ 3లో చూపించిన దానికి ఒక మంచి ర్యాపో ఉంది. బట్ మోర్ దెన్ ఒక పోలీస్ ఆఫీసర్ కింద ఒక నెగిటివ్ని సమాజంలో ఎలాగా డిస్మాండిల్ చేశారనేది లీడ్ కూడా ఎండ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఫర్గట్ కేసు 4 కార్తిక్ గారు ఎలా మెప్పిస్తారనేది చూడాలి. వాచబుల్ మూవీ. అరాచకం మామూలుగా లేదు. బ్లడ్ బాత్, థియేటర్కి వెళ్ళి బ్లడ్ తడిచిపోయింది. ఇది మామూలు బ్లడ్ కాదు, క్రూర మృగాలు నరకడం మొదలు పెడితే మామూలుగా నరకలేదు. నాని కాటేదమ్మ కొడుకు అవతారం ఎత్తాడు. బాక్స్ ఆఫీస్ మొత్తం ఎరిపెక్కిపోయింది. ఇప్పుడు వరకు చూసిన నాని వేరు. ఈరోజు మా సినిమాలో చూసిన మాస్ అవతారాలు అయితే గూస్ బంప్స్ తెప్పించాడు. మామూలుగా లేదు. వాటే మూవీ అన్న, వాటే మూవీ అన్న, వాటే వైలెన్స్. నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా వైలెన్స్ అన్న. కేజీఎఫ్లో చూసి వైలెన్స్నే పిత్తరపోయామన్నా, దానికి మించిన వైలెన్స్ ఇచ్చి పడేస్తాడన్న సినిమాలో అయితే. ఎమోషన్ అన్న, రాజమౌళి ఫైట్ ఎమోషన్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పోతాడు, మొత్తం పోతారన్న. అంటే మా లాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్గా తట్టుకుంటారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ పిల్లలు కానీ వస్తే సినిమా తట్టుకోవడం కష్టం. మనుషుల మధ్య ఉంటే వీరు, మృగాల మధ్య ఉంటే వారు. నిజంగా బీభత్సం. మనం 20 మ్యాచెస్ చూస్తాం. 10 ఓవర్స్లో స్టార్టింగ్ 6 ఓవర్స్లో పవర్ ప్లేలో 60-70 రన్స్ రావాలనుకుంటా. కానీ స్టార్టింగ్లో ఈ మూవీ ఒక 30-40 రన్సే. తర్వాత ఒక 10 ఓవర్స్ సైడ్ హాఫ్ మూవీ అయ్యేటప్పటికి 100 రన్స్, తర్వాత మొత్తం మూవీ అయ్యేటప్పటికి 250 రన్స్. 20 ఓవర్స్కి 250 రన్స్లా అంత బాగుంటుంది. నిజంగా హిట్ 4కి మంచి లీడ్ ఇచ్చారు. నిజంగా బీభత్సం. నిజంగా స్టార్టింగ్ అంతా క్రైమ్ అనిపించారు, కానీ తర్వాత స్టోరీ వెళ్ళే కొద్దీ చాలా చక్కగా చూపెట్టారు. నిజంగా శైలేష్ అయితే సైకో ఆయన. నిజంగా ఆయన యూనివర్స్ క్రియేట్ చేయడం అంటే చాలా బాగుంది. సపోర్టింగ్గా ఉండే పోలీస్ ఆఫీసర్స్, మళ్ళీ పాత వాళ్ళు రీయూనియన్ అవ్వడం, మళ్ళీ హిట్ 4కి ఇంకా కొత్త హీరోని చూడము. ఆ హీరో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా బీభత్సం. ఆయన కెరీర్లో ఓవర్గా 100కి 100 మార్క్స్. నిజంగా ఆయన కెరీర్ నిజంగా టాటా ఇస్ రేస్. నిజంగా మెల్లమెల్లంగా ఆయన ఎదిగే తీరు మూవీస్ చూసాం. ఈ మూవీలో ఫుల్ మాస్గా అదరగొట్టే బీభత్సం. అంటే చిన్నపిల్లలకి అయితే నిజంగా ముందే చెప్పారు ఏ సర్టిఫికేట్ ఇది అని. ముందే చిన్నపిల్లలకి అయితే ఘోరం, అది తట్టుకోలేదు. అంత తర్వాత స్టార్టింగ్ చూడడానికి అంత పర్లేదు అంటుంది, కానీ తర్వాత అయితే నరకంగా ఉంటుంది. నిజంగా అది చెమట పట్టేస్తుంది ఈ గాలిలో. అమేజింగ్ అన్న మూవీ. ఆఫ్టర్ 20 years తర్వాత నానిని ఒక డిఫరెంట్ లుక్లో చూడడం జరిగింది. ఇలా అంటే వైలెన్స్ ఉంది. ఆ వైలెన్స్లో ఏంటంటే ప్రజెంట్ సొసైటీకి ఏం కావాలనో
అందులో చూపించారు. జమ్మూ కాశ్మీర్లో కానీ అరుణాచల్ ప్రదేశ్లో కానీ టెర్రరిస్టులు కానీ అండ్ మాఫియా కానీ డ్రగ్స్ మాఫియా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక పోలీస్ ఆఫీసర్గా ఏం చేయొచ్చు. అండ్ అఫ్కోర్స్ పోలీస్ ఆఫీసర్గా అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో నాని ఉండే, ప్రజెంట్ వచ్చేసి టోటల్ పోలీస్ ఆఫీసర్గా అంటే ఒక సొసైటీలో సైకో పీపుల్స్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా చూపించారు. అమేజింగ్ యాక్షన్ అండ్ అమేజింగ్ హార్డ్ వర్క్ ఫర్ ద నాని. హీరోయిన్ ఈజ్ సూపర్. నానికి సపోర్టింగ్ రోల్లో ఉంది పోలీస్ ఆఫీసర్గా. సో టోటలీ సొసైటీలో జమ్మూ కాశ్మీర్లో మన రీసెంట్లీ ఎలా అటాక్ అయ్యిందో ఈ సైకో పీపుల్స్ వల్ల, సో ఎవ్రీ పోలీస్ ఆఫీసర్కి ఈజ్ ద ఐ ఓపెన్. సో ఇట్స్ అ గుడ్ మూవీ ఫర్ టు సీయింగ్ ద సొసైటీ అనుకో. ఓకే అమేజింగ్. మొత్తం ఏంటంటే కంప్లీట్గా మనకి డ్రగ్స్ బేసే ఉంది. ఇందులో ఎలా చూపించారంటే కంప్లీట్ డార్క్ వెబ్సైట్. మనకి యాక్చువల్ డార్క్ వెబ్సైట్లో ఏం జరుగుతుందో కొన్ని మాత్రమే తెలుసు. ఈ మూవీలో ఏం చూపించారంటే కంప్లీట్గా ఇలాంటి డ్రగ్ వాడడం వల్ల ఎంతో ఇంటర్నేషనల్లో ఉన్న చాలా 80 years ఉన్న వాళ్ళు కూడా కొంచెం సెక్సువల్గా ఏ విధంగా మనము ఎంజాయ్ చేస్తున్నాం అలాంటి డ్రగ్ని ఈ విధంగా మనకి అదర్ కంట్రీస్లో తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా అమ్ముతున్నారు అనేది దీన్ని కొంచెం చిన్న తీసుకున్నారు. ఇందులో హిట్ 3లో ఏంటంటే కంప్లీట్గా ఏవైతే ఉన్నాయి ఆత్మహత్యలు కానీ మన మర్డర్స్ కానీ చూడడానికంటే ఫుల్ వైలెన్సే ఉంది. నేను ఇంగ్లీష్ సినిమా ఒక చెప్తాను, వాంగ్టన్ సినిమా మనం ఆల్రెడీ కొందరు చూస్తారు, అలాంటి సినిమానే నాకు ఇందులో అనిపించింది. వెరీ గుడ్ మూవీ. బట్ మల్టిపుల్గా నాని ఇందులో రోల్ చేశాడు. పోలీస్ ఆఫీసర్ ప్లస్ సైకో యాక్టర్ ప్లస్ ఇంకో విలన్గా చాలా మంచి రోల్ ఇచ్చారండి. లాస్ట్ మూమెంట్లో అడవిశేష్ రావడం కానీ లాస్ట్ మూమెంట్లో అడవిశేష్ హీరో రావడం ఇంకా సూపర్గా అనిపించింది. లాస్ట్ 15 minutes వెరీ థ్రిల్లింగ్ ఉందండి. వెరీ గుడ్ మూవీ. 4 star రేటింగ్ ఇవ్వాలి. ఇంకేం చెప్పాలి, సినిమా మొత్తం చంపేసిండు, పోయి చూడండి. నానికి పెద్ద పిచ్చి ఫ్యాన్ నేను మా వాళ్ళు అయితే పిచ్చి ఫ్యాన్స్. మా అమ్మని కూడా రేపు తీసుకొని వచ్చి ఇందులోనే చూపిస్తా. ఓకే, సినిమా చాలా బాగున్నది. చాలా అంటే చాలా అనే వర్డ్ తక్కువ. ఓకేనా, చూడండి. ఇంకా నేనేం చెప్పాలి, వైలెన్స్ మొత్తం. నెట్ఫ్లిక్స్లో స్పిడ్ గేమ్ చూసి ఎవరన్నా అంతకు మించి ఉన్నది. మొత్తం నరికి చంపేస్తాడు. ఆ ఘోరంగా ట్విస్ట్ బాగున్నాయి. మరి చిన్నపిల్లలు వాళ్ళకి ఏం అర్థమైతే చిన్నపిల్లలని తీసుకొచ్చి చూడొచ్చు, అంతేం లేదు. హార్ట్ పేషెంట్స్ ఏమో ఇక నేను వాళ్ళ గురించి నేను మళ్ళీ అట్లా చెప్తే ఇట్లా చెప్తే అట్లా అంటారు. నానికి బ్యాడ్ నేమ్ రాకుండా అయితే వెళ్ళొద్దు. మరి నానికి అంత గుడ్ నేమే రావాలి. ఓకే, పార్ట్ 4 అయితే లైక్ యూ కెన్ సీ విత్ ఫ్యామిలీస్ యాజ్ వెల్. బట్ వీక్ హార్ట్ కోసం వద్దు. ఇట్స్ వెరీ కొద్దిగా వాయిలెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ యా, నాని ఫ్రమ్ హీస్ ప్రీవియస్ కెరియర్స్ టు దిస్ కెరియర్ ఇట్స్ వెరీ గుడ్ షిఫ్ట్. లైక్ మా క్లాస్ నుంచి మాస్ వచ్చారు. సో ఇట్ వాస్ గుడ్. సో ఓవరాల్ సినిమా అవుట్ ఆఫ్ 5 ఇట్స్ 4. సో ఇట్స్ గుడ్. చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. యా, బీజిఎం బాగుంది. యా, హిట్ 3 బాగుంది. ఇంకా అదే దాని మీద ఉండదు. ఇంకా రివీల్ చేస్తారు హీరో. బట్ ఇట్స్ వెరీ గుడ్ వాచ్. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకా హిట్ 4 నుంచి. సో చూద్దాం ఎలా ఉంటుందో. అది మీరు చూడండి మూవీలో ఎలా ఉంటుందో. చాలా ఉంటాయి. అలాగేం లేదు, బాగానే ఉంది మూవీ. యూ క్యాన్ వాచ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. నాని ఒక ఫ్యామిలీ హీరో అని మీరు అనుకున్నారు, కానీ ఈ సినిమా చూస్తే మీరు నాని నా ఒరిజినల్ చూపిస్తా అనుకుంటా. మొత్తం మాస్ చూపించాడు, మొత్తం వైల్డ్ క్యారెక్టర్ నానిది. సినిమా మొత్తం సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది మూవీ. నాని మీరు పోయిన సినిమా చనిపోయిన శనివారంలో మీరు శివ తాండవం చూసారు, కానీ హిట్ 3లో అర్జున్ సర్కార్ తాండవం చూడబోతున్నారు. చాలా బాగుంది సినిమా. బీజిఎం కూడా సూపర్ ఉంది, ఎలివేషన్ సూపర్ ఉంది, అంతా బాగానే ఉంది. క్లైమాక్స్ కూడా సూపర్ ఉంది, అడ్విషన్స్ కెమెరా కూడా ఉంటుంది. హిట్ 4లో మీరు ఊహించుకొని హీరో కూడా రాబోతున్నాడు. సూపర్ అండి సినిమా. నిన్న 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి, ఇవాళ నాన్నగారిది ఒక రిజల్ట్ వచ్చింది. అవి సూపర్ హిట్, ఇది సూపర్ హిట్. మా సన్కి చెప్పాను నేను, అరే 10th క్లాస్ పాస్ అయితే నేను టికెట్లు బుక్ చేస్తారా, నాన్నగారిది వైలెన్స్ చూపిస్తా మొత్తం అని చూపించిన ఇది నా కొడుకి, మై సన్. సూపర్ 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 ఉన్నది సినిమా. మాత్రం ఊహించిన దానికంటే హైలైట్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎవరు ఊహించరు, ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నది వైలెన్స్. ఎంత వైలెన్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద సైలెన్స్ కనబడుతుంది. అర్జున్ సర్కార్ మాత్రం శివతాండవం ఆడిపించిండు. మీరు సల్లారా చూస్తారు కదా సైకిల్ వాళ్ళని నరికేది, దానికంటే బీభత్సంగా ఉంటుంది ఫైట్. బీభత్సంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సల్లార్ కంటే బీభత్సంగా ఉంటుంది, యానిమల్ కంటే బీభత్సంగా ఉంటుంది. నాన్నగారిని ఒక కొత్త కోణంలో చూపించారు.
అది ఓన్లీ శైలేష్ కోలన్ గారికే సాధ్యమవుతుంది, మాత్రం పక్కా చెప్తున్నా. ఇట్లాంటి సినిమాలు సూపర్ భయ. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పచ్చు. యా హిట్ 3 అయితే చూసాను బ్రో ఇప్పుడే. మనం నానిని క్లాస్లో చూసాం, మాస్లో చూసాం. ద మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ద ఇయర్ నానిది హిట్ 3. సో మనం నాని యాక్టింగ్ కానీ చింపేశాడు. నాని యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. అసలు బ్లడ్ బాత్ అంటే ఆ లాస్ట్ ఫైట్ ఏదైతే చూస్తామో దాంట్లో నుంచి మనం బయటికి రావడానికి చాలా టైం పడుతుంది మనకు. చాలా యాక్టింగ్ అని బాగుంది. శైలేష్ కోలన్ డైరెక్షన్ బాగుంది. ఏది చూపించాలనుకున్నాడో అది బ్రిలియంట్గా చూపించాడు. పర్ఫెక్ట్ వర్క్ ఉంది తనలో. తను ఏది చూపించాలనుకున్నాడు ప్రేక్షకులు అది మాత్రమే చూపించాడు సినిమాలో. సో వేరే దానికి వెళ్ళలేదు. కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే అది ఇన్వెస్టిగేషన్ చాలా బాగా అనిపించింది. సో లాస్ట్లో ఆ ఫైట్ కూడా సీక్వెన్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు, బాగా ఎలివేట్ చేశాడు నానిని. ఇక్కడ ఏ ఎలివేషన్ కావాలో ఆ ఎలివేషన్ తీసుకున్నాడు నానిని. ప్రతి ఒక్క డిఫరెంట్గా చూపించడంలో నాని చాలా శైలేష్ కోలన్ చాలా సక్సెస్ అయ్యాడు. దానికి తోడు నాని కూడా బాగా పర్ఫామ్ చేశాడు, చాలా బాగా చేశాడు. తనలో ఉన్న 100% ఇచ్చేశాడు నాని. యాక్టింగ్ బాగుంది, బీజిఎం బాగుంది, సాంగ్స్ కూడా 2 బాగున్నాయి. శ్రీనిధి నాని క్యూట్ పేర్ బాగుంది. వాళ్ళ పేరింగ్ చాలా బాగా అనిపించింది. కొంతసేపు అయినా కానీ శ్రీనిధి తన గ్లామర్తో తన అందంతో కట్టిపడిస్తుంది మనల్ని. సో చాలా బాగా అనిపించింది అది కూడా. సో మనకు లాస్ట్లో 2 గెస్ట్ అపరెన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగా అనిపించాయి. సినిమా చాలా బాగుంది. బట్ వైలెంట్ మోస్ట్ బ్లడ్ బాత్ మూవీ ఆఫ్ నాని. మామూలుగా ఏంటంటే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలలో ఆయనకు గుర్తింపు ఏంటంటే న్యాచురల్ స్టార్ అని చెప్పి గుర్తింపు ఉంది. న్యాచురల్ స్టారే కాదు, యాక్షన్ స్టార్ అని చెప్పేసి కూడా ఈ మూవీ ద్వారా ఒక మంచి ప్రూవ్ అనేది చేసుకుంటూ నిజంగా ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ కాస్త ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయిండే, కానీ లాస్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి అసలు తోపు లెవెల్ స్టోరీ అందుకుంటూ పోయా. డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఆ బీజిఎం ఏంది, ఆ కామెడీ సీన్స్ ఏంది, ఇంకోటి హీరో హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని లవ్ బాండింగ్ రిలేషన్ రొమాంటిక్ సీన్స్ కూడా చాలా బాగా చూపించారు. శ్రీనిధి శెట్టి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే సెకండ్ హాఫ్లో నేను షాక్ అయిన పోయా. ఆమెకు కూడా ఒక యాక్షన్ రోల్ ఇచ్చిర్రు. అసలు నేను షాక్ అయిపోయిన ఆ సీన్ చూసేసి. ఇంకా ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ లాస్ట్ 30 మినిట్స్ బిఫోర్ మాత్రం అరాచకం భయ్యా. అసలు ఎవరు ఊహించరు. నిజంగా ఇలాంటి సినిమా స్టోరీలు చూడాలంటే ఒక బాలీవుడ్లోనో హాలీవుడ్లోనో ఎత్తుక్కొని చూడాలి. కానీ ఆ బాలీవుడ్ని హాలీవుడ్ని తలదన్ని దానికి ధీటుగా మించిపోయే రేంజ్లో తీసినటువంటి ఘన చరిత్ర ఎవరిదనంటే మన న్యాచురల్ స్టార్ నానిదని చెప్పుకోవచ్చు. నిజంగా స్టోరీ పరంగా మంచి తోపు స్టోరీ సెలెక్షన్ అన్న. ఎక్కడ కూడా ఆడియన్స్ ఎవరు 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. సాంగ్స్ ఉన్నాయి భయ్యా, 2 సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఈ స్టోరీ సెలక్షన్కి తగ్గట్టుగా ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ కూడా యాడ్ చేసి ఉంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పటికి కూడా మేమేం డిసప్పాయింట్ అవుతలేం, కానీ దానికి తోడు ఒక ఐటమ్ సాంగ్ ఉంటే ఇంకా ఎక్కడికో పోయేదని చెప్తున్నా. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఆ ఫైటింగ్ సీన్స్ ఏంది, 4 రకాలుగా ఇన్వెస్టిగేషన్లు, 4 కోణాల్లో 4 రకాల ఇన్వెస్టిగేషన్లు పెట్టించేసి విలన్కి ఊచకోత చూపెట్టిండు భయ్యా. అసలు మామూలుగా లేదు. ఇంకోటి విలన్స్ కూడా ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్లో ఒకరు మారిరు, 3 కోణాలలో విలన్స్ మారిరు. ఫైటింగ్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు,